హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే ఒక సింపుల్ చట్నీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే ఇడ్లీలోకి దోశలోకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకు టైం లేనప్పుడు ఇలా అయితే చేసుకోండి. ఒక 2 పూటల వరకు మీకు ఉపయోగపడుతుంది. నేను వాణి పెట్టుకుని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. మీకు స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మా వాళ్ళు చట్నీలు కారంగా ఉంటే తినలేరండి. కర్రీస్ అయితే కారంగా ఉంటే తింటారు, కానీ చట్నీ కారంగా ఉంటే మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్లో వాళ్ళు టిఫిన్ తింటే అప్పుడే బ్రష్ చేసుకుంటారు కాబట్టి తినలేరు. కాబట్టి నేను కొంచెం స్పైసీని తక్కువ వేస్తాను. ఇప్పుడైతే చూడండి, ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ వేసుకున్నాను నేనైతే. మీరు చట్నీ చేసిన క్వాంటిటీని బట్టి టమాటాస్ అయితే వేయండి. నా దగ్గర కొద్దిగా మాత్రమే కొత్తిమీర అయితే ఉందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొంచెమే ఉంది, అదైతే వేసేస్తున్నాను. తర్వాత 2-3 వెల్లుల్లి అయితే వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి. తర్వాత మన దగ్గర పుట్నాల పప్పు అయితే ఉంటుంది కదా, పుట్నాల పప్పు అయితే వేయండి. క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 2 టమాటాలకి ఒక 5-6 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అయితే పుట్నాల పప్పు అయితే. సౌండ్స్ అయితే భయంకరంగా వచ్చేస్తున్నాయండి. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేయండి. బాగా మగ్గడానికి ఒక 5 మినిట్స్ అయితే మనం లిడ్ పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తే మనకి ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడు మనం వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనిద్దాం. నేను ఇందులో వేరే కర్రీ అయితే చేయాలని నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మీరు ఇలా మూకుడుతోటే చల్లారబెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే మొత్తం అయితే తీసేస్తున్నానండి. ఇందులో మనం మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. నేనైతే ఇంకా వేయలేదు, మిక్సీ చేసే ముందు వేస్తాను. ఇప్పుడు వేసేసాను అనుకోండి, అప్పుడు కూడా వేసేస్తాను, మర్చిపోతానేమోనని వేయలేదు. ఇప్పుడైతే మిక్సీ చేసేసానండి. ఇప్పుడు చూడండి, చాలా టేస్టీ కొత్తిమీర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇది తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా కూడా ఇలా కూడా మీరు తినేయచ్చండి టిఫిన్స్లోకి. నేనైతే తాలింపు పెట్టలేదు, ఎందుకంటే అన్నీ ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.